నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో అయితే మీషోలో తీసుకున్న శారీస్ అండ్ లేస్ బార్డర్స్ డిఫరెంట్ ఐటమ్ అన్నమాట. మీషోలోవే ఫ్యాషన్ రిలేటెడ్. సో ఈ రోజు నేను ఈ శారీ అయితే చూపించాలనుకుంటున్నా. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో కట్టుకున్న పిక్చర్ కూడా కుదిరితే షేర్ చేస్తాను. యాక్చువల్లీ మనకి ఇలా అయితే వచ్చిందనమాట బ్లౌజ్ పీస్ అనేది. సో ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే పెట్టుకున్నాను. శారీ ఫ్యాబ్రిక్ బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కంటే కూడా. సో ఫ్రాంక్ గా చెప్తున్నాను, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కంటే శారీ ఫ్యాబ్రిక్ బాగుంది. కానీ ఈ శారీది పైపింగ్ ఇచ్చారు కాబట్టి ఎల్లో, సో మనం ఎల్లోతో పేరప్ చేసుకోవాలి. ఎల్లో బ్లౌజ్ కలర్ అంతా కూడా బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ అనేది లిటిల్ కొంచెం తొందరగా ఇది అవుతుంది అనమాట. సో ఈ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్. సో ఇలా పోట్లీ బటన్స్ శారీలోంచి కొంచెం క్లాత్ తీసుకొని అయితే పోట్లీ బటన్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇలా హ్యాండ్స్ కూడా ఈ ప్యాటర్న్ హ్యాండ్స్. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఈ శారీస్ మళ్ళీ చాలా కలర్స్ లో అయితే మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది విస్కో సిల్క్ శారీ, విస్కో సిల్క్. ఇలా బెనారసీ బార్డర్ వస్తుంది అండ్ ఇదిగోండి ఇలా పైపింగ్ అయితే వస్తుంది, ఇదిగోండి. అండ్ ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి, ఇలా బూటీస్. సో ఈ ప్యాటర్న్ లో నేను 2 తీసుకున్నాను. విత్ లేస్ బార్డర్ తో వచ్చిన శారీ కూడా ఉంది. సో అది మా కజిన్ కి ఇచ్చాను అనమాట, తనకు నచ్చింది. సో ఇది వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది రఫ్ అండ్ టఫ్ వాష్ అయితే చేయొద్దు, సాఫ్ట్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్. సో ఈ శారీ నేను ప్రీవియస్ గా చూపించాను కాబట్టి సో ఫాస్ట్ గా ఒక గ్లాస్ అయితే చూపించేస్తాను. సో కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్టాక్ లో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అయితే చూపిస్తున్నా. ఇదిగోండి, దిస్ ఇస్ ద పళ్ళు. ఇది పళ్ళు అన్నమాట. మనకి శారీలో ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం వస్తుంది, ఇదిగోండి ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం వస్తుంది అనమాట. బట్ ఓకే, లోపట్ సైడ్ వెళ్ళిపోతుంది, మనకి ఏం ప్రాబ్లం అవ్వదు. ఇది అండ్ శారీ బ్యాక్ సైడ్ కొంచెం ఈ జెరీ అనేది గుచ్చుకుంటుంది. ఇది ప్యూర్ జెరీ కాదు కదా, విస్కో. మనం పెట్టే ప్రైస్ తగ్గట్టు శారీ హెవీ ప్యూర్ జెరీ అనేది ప్రైస్ ఎక్కువ పడుతుంది కదా. ఆ ప్యాటర్న్ లో మనకి ప్రైస్ తగ్గట్టు శారీ అయితే పర్లేదు, బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫెస్టివల్ వైజ్ అయితే డెఫినెట్ గా కట్టుకోవచ్చు, పెట్టుబడులకు కూడా పనికొస్తుంది అనమాట. సో నేను ఇది ఉంచుకుని ఇంకొక పర్పుల్ షేడ్ ఏదైతే నేను ప్రీవియస్ వీడియోలో చూపించానో అది మా కజిన్ కి ఇచ్చాను. సో ఇదిగోండి, పెట్టుబడులకు కూడా నిజంగా పనికొస్తుంది. సో ఎందుకంటే కట్టుకునే టైప్ ఆఫ్ శారీ కాబట్టి పెట్టిన వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. ఓకేనా. ఇది వైన్ కలర్ లో తీసుకున్నాను. సో వైన్ కలర్, ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అయింది. వైన్ కలర్ తీసుకున్నప్పుడు వైన్ ట్రెండ్ అవుతుందేమో నెక్స్ట్ అన్నాను, కానీ ఆరెంజ్ బాగా అయింది. సో చూద్దాం అప్కమింగ్ లో మనకు ఆరెంజ్ ఏమి దొరుకుతాయో. అండ్ నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను. జెరీ శారీ, పట్టు శారీ, టిష్యూ పట్టు శారీస్ అన్నారు కదా. సో ఇదైతే ట్రై చేశాను అనమాట. సో కొంచెం గట్టిగా స్టిఫ్ గా అయితే ఉంది బార్డర్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి టిష్యూ పట్టు, అంటే ఈ పైన సాఫ్ట్ గా ఉంది, బార్డర్ మాత్రం గట్టిగా అనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఇలా పర్పుల్ షేడ్ మీకు కనిపిస్తుందా. టిష్యూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి కదా. టిష్యూలో మనకి ఇలా కంచి బార్డర్ స్టైల్లో వచ్చి మనకి మీషోలో అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇది థ్రెడ్ జెరీ బూటీ అనమాట. టిష్యూ, పర్పుల్ టిష్యూ. యాక్చువల్లీ ఫోటో మనకి మీషో పేజ్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తాను. ఆ ఫోటో బేసిస్ చూస్తే కాస్త డిఫరెన్స్ అయితే ఉంది. అనుకున్న కలర్ ఎగ్జాక్ట్ అయితే వచ్చినట్టు అనిపించలేదు. పళ్ళు శారీ అయితే ఇలా వచ్చింది. అండ్ పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి, చూడండి పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి. అండ్ బ్లౌజ్ అయితే మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చిందండి బ్లౌజ్. సో ఈ టిష్యూలో మనకి కంచి స్టైల్ బార్డర్ తో ఉన్న పట్టు శారీ లాంటివి చూస్తున్నారు అంటే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో కలర్స్ లింక్స్ ఇస్తాను. నాకు తెలిసి గ్రీన్ కానీ పింక్ కానీ వెళ్తే బాగుండేమో. పర్పుల్ అనేది కొన్ని యాంగిల్స్ లోనే కనిపిస్తుంది, పర్పుల్ షేడ్ అనేది. సో నాకు ఎలా వచ్చింది, నాకు ఎలా అనిపించింది అది చెప్తున్నాను. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. సో పెట్టుబడులకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ లో అయితే ట్రై చేయొచ్చు. సో మీషోలో తీసుకున్న 1 మోర్ శారీ అండి. ఇది ఎవర్ ట్రెండ్ శారీయే, బట్ కొంచెం కొత్త డిజైన్ లో అయితే కనిపించింది అనమాట. సో ప్రీవియస్ గా మనకి ఇలా చెక్స్ కాకుండా ఇప్పుడు గద్వాల్ స్టైల్లో మనకి ఇలా చెక్స్ లాగా వచ్చి, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లోనే చెక్స్ లాగా వచ్చి ఇలా గద్వాల్ లాగా ఇలా వస్తుంది అనమాట. సో ప్రీవియస్ గా అయితే ఓన్లీ బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ బూటీ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇలా బూటీ కూడా ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా బూటీ వస్తుంది, ఇలా బార్డర్ వస్తుంది అనమాట.
ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ శారీ. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. సాఫ్ట్ గా ఉంటుంది కట్టుకోవడానికి. ఇది చాలా ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అయితే బాగా ఫేమస్ శారీస్ అని చెప్పొచ్చు. మీషోలో కానీ బయట కూడా బాగా ట్రెండ్ అయిన శారీస్. ఇది వచ్చేసి పళ్ళు. దీనికి వేరే టైప్ ఆఫ్ ఏదైనా కొంచెం మంచి బ్లౌజ్ వేసి కట్టేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు గద్వాల్ స్టైల్లో ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది చూడండి. ఆల్ ఓవర్ ద శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ ఇలా అయితే వస్తుంది. బార్డర్ కూడా మంచి సాఫ్ట్ గా మెత్తగా అయితే ఉంటుంది. సో ఇదిగోండి, ఇది వాష్ చేసినా ఏం అవ్వదు. ఫ్యాబ్రిక్ కలర్ ఏం పోదు, ఐరన్ అవసరం లేదు. కాకపోతే కొంచెం ఎప్పుడైనా ఆఫ్టర్ చాలా డేస్ అంటే ఎప్పుడైనా కొంచెం నలిగినట్టుగా ఉంటే ఐరన్ చేసుకుంటే బెస్ట్. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ పింక్ లైన్స్ సెల్ఫ్ గా వచ్చాయి. ఇదేం థ్రెడ్ లైన్స్ కావు, జరీ మాత్రం థ్రెడ్ జరీయే. ఇదిగోండి, జరీ మాత్రం మంచి ఈ జరీ వచ్చింది. సో కలర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. మంచి బ్లూ అండ్ పింక్ కలర్. గద్వాల్ స్టైల్లో చెక్స్ వచ్చి ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది. సో కావాలనుకుంటే ఈ బ్లౌజ్ బదులు ఈ బార్డర్ తీసుకొని ప్లెయిన్ పింక్ కి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో బ్లౌజ్ కూడా పైన కింద బార్డర్ అయితే వస్తుంది. బార్డర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో 2 బార్డర్స్ యాడప్ చేసేసుకొని వేరే పింక్ కి ఈ బార్డర్ పెట్టి బ్లౌజ్ కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ఈ శారీస్ అయితే ట్రై చేయండి. ఇవి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో, బట్ రెగ్యులర్ గా ద ఓల్డ్ స్టైల్ కాకుండా కొత్త స్టైల్లో మంచి గద్వాల్ స్టైల్లో టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. బార్డర్ విడ్త్ కూడా కాస్త పెద్దగా ఉంది, ఇలా బార్డర్. ఓకే, సో నెక్స్ట్ శారీ అంటే చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. సాటిన్ సిల్క్ శారీ, వెరీ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ సాటిన్ సిల్క్ శారీ అనమాట. ఇది తొందరగా వచ్చేసింది, ఆర్డర్ ప్లేస్ చేయగానే వచ్చింది. ఒక 2 or 3 days లో వచ్చేసింది. ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీ. సో ఎవరికైనా ఇలా సాటిన్ సాఫ్ట్ గా మెత్తగా ఉండే శారీస్ ఇష్టమో వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొచ్చు. సో ఇదిగోండి, వెరీ సాఫ్ట్. అసలు సాటిన్ శారీ ఎలా ఉంటుంది అలాగే ఉంది. సో కొంచెం వెయిట్ అయితే ఉంది శారీ, సాటిన్ కాబట్టి. ఓకే, మనం శారీ మొత్తం చూసేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసేమో బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అంతా డిజిటల్ కదా, డిజిటల్ ప్రింటెడ్ గా. ఇదిగోండి, పర్ల్ వైట్ లో, వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, పర్ల్ వైట్ లో ఇలా సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ లాగా అయితే వచ్చింది. ఆల్ ఓవర్ ద శారీ చూడండి, అసలు మెత్తగా హాయిగా ఉంటాయి. ఇలాంటి శారీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటుంది. ప్లెయిన్ మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని కట్టుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, డిజిటల్ ప్రింట్స్ అంతా కూడా. సో చాలా వెరైటీ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. అసలు నేను పెట్టింది ఇదేనా ప్రింట్ కూడా నాకైతే డౌట్, బికాస్ అన్ని వెరైటీ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. సో మనకి పిక్చర్ లో జస్ట్ దూరం నుంచే కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇదైతే పళ్ళులో కాస్త థిక్ ప్రింట్ వచ్చింది. పళ్ళులో థిక్ ప్రింట్, ఇలా డిజిటల్ ప్రింటెడ్ శారీ అనమాట. సో మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ తో పేరప్ చేసే వాళ్ళు స్లీవ్లెస్ బ్లౌజ్ తో పేరప్ చేయొచ్చు. ఇది సాటిన్ సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఏం అవ్వదు అనమాట. సో నీట్ గా కనిపిస్తుంది. బట్ట మందంగానే ఉంది, బరువుగానే ఉంది. కొంచెం మరి లైట్ వెయిట్ అని అయితే చెప్పను, రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. సాఫ్ట్, వెరీ సాఫ్ట్ సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఎట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే. సో వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి లేస్ బార్డర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎలా, మీకు లాస్ట్ టైం నేను క్రిస్టల్స్ తో హ్యాంగ్ అయిన బార్డర్ ఒక శారీకి వేసుకుని చూపించాను కదా. ఇది క్రిస్టల్ కి పర్ల్. ఓహో, ఒక దగ్గర తెగిపోయి ఉంది. సో ఇలా చూపిస్తాను నేను మీకు. ఇలా అన్ని కూడా ఇది క్రిస్టల్స్ అంటే వైట్ పూసలు, క్రిస్టల్స్ కావు. ఇది లాస్ట్ టైం ఏమో క్రిస్టల్, ఇదేమో అంతా వైట్ పూసలకి పర్ల్ ఒకటి మధ్యలో ఇట్లా హ్యాంగ్ అయినట్టుంది చూడండి. లేస్ బార్డర్, మీషోలో లేస్ బార్డర్ ఇలా మొత్తం కూడా చిన్న చిన్న వైట్ పూసలకి కింద పర్ల్ హ్యాంగ్ అయింది చూడండి. ఈ లేస్ బార్డర్ మనం శారీస్ కి స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా ఇది పర్లేదు, ఇది ఏమి ఫాల్ అయిపోదు. సో డెఫినెట్ గా ఈ బార్డర్ ట్రై చేయొచ్చు. సాఫ్ట్ గా మెత్తగా ఉందన్నమాట. అండ్ చూడండి, ఈ కింద పర్ల్ హ్యాంగ్ అయింది. ప్రీవియస్ గా నేను ఒక శారీకి స్టిచ్ చేసుకున్నాను క్రిస్టల్ది. మీకు కావాలంటే నాకు కనిపిస్తే ఆ క్రిస్టల్ది కూడా మీకు పేజ్ ఇస్తాను, లింక్ ఇచ్చేస్తాను. ఇఫ్ ఎనీవన్ క్రిస్టల్స్ బార్డర్ కోసం చూస్తున్నారైతే. ఇదైతే వైట్ పూసలు,
ఓకేనా, పర్ల్స్ కాదు, మళ్ళీ వైట్ క్రిస్టల్ లాంటి పూసలు లేస్ కి. ఇదిగోండి వైట్ క్రిస్టల్ లాంటి పూసలు, మళ్ళీ పైన పర్ల్ అనేది ఉంది. పర్ల్ వేరు, వైట్ పూసలు వేరు, గ్లాస్ పూసలు లాంటివే. సో షైన్ వస్తుంది, డెఫినెట్ గా షైన్ వస్తుంది. ఇదైతే ట్రై చేయొచ్చు. ఇదిగోండి కింద ఇలా వేలాడే సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది కర్వీగా. డెఫినెట్ గా ఇది బార్డర్ కింద ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే నేను లింక్స్ ఇచ్చేస్తాను. సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు నాకు కనిపించింది ఇది లేటెస్ట్ గా. ప్రీవియస్ గా వచ్చేసి క్రిస్టల్ లాంటి బార్డర్. ఇదిగోండి దగ్గరగా కనిపిస్తుందా, ఇదన్నమాట. ఓకే, సో వన్ మోర్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ చెప్పారు. ఇలా స్ట్రింగ్ లాంటివి నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇట్లా బరువుగా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అంటే మనం ఇట్లా స్ట్రింగ్ లాంటివి, ఇవి నా అసలు బరువు లేవన్నమాట. సో అందుకే ఇవి పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా వస్తాయి. అక్క ఇవి మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్ ఉంది, సో మీషోలో ట్రై చేసి చూపించండి అని పెట్టారు. సో మీషోలో కూడా ఉందా అని నేను సర్చ్ చేసా. నిజంగా సెట్ ఆఫ్ 3. సో చూడండి మనకి మీషోలో సెట్ ఆఫ్ 3 అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి మాత్రం డెఫినెట్ గా పర్చేస్ చేసి పెట్టుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా. మనకి ఈ ప్రైస్ లో అమెజాన్ లో నాకు ప్రైస్ ఎక్కువ పడింది, మీషోలో ప్రైస్ తక్కువ ఉంది, 188 ఎంతో ఉంది. అమెజాన్ లో మనకి 288 ఎంతో పడింది, 242 ఎంతో. మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు తగ్గుతుంది కదా. సో ఇవి నిజంగా హెల్ప్ అవుతాయి, ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సరే. సో మనకి అంటే ఇప్పుడు ఎవరికైతే సాగిపోయో వాళ్ళే యూజ్ చేయడం కాదు, సాగిపోని వాళ్ళు కూడా యూజ్ చేస్తే ఏంటి అంటే బరువైన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం అవ్వదు ఫ్యూచర్ లో. అండ్ క్వాలిటీ చూద్దాము. క్వాలిటీ ఇవి మంచిగా ఎలాస్టిక్ లాగా మంచి ఎక్స్పాండ్ కూడా అవుతున్నాయి. అమెజాన్ లో నాకు కొన్ని ఏమే అంటే కొన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి, కొన్ని ఎక్స్పాండ్ అవ్వట్లేదు, బట్ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో చూస్తున్నారా సన్నగా ఉంది. సో ఇది చాలా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి, ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది కాబట్టి. అమెజాన్ లో అయితే ఒకసారి తీసుకున్నామంటే మళ్ళీ అసలు అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడైతే మీషోలో అవైలబుల్ ఉంది, నేను లింక్స్ ఇచ్చేస్తాను, దాని త్రూ పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.